దేవన్ అడిగినాడంటే చెప్పినాడని. అదే చెప్పినాడంటే 5.1 అనుకోండి. ఇది స్టీరియో మనకి ఎండ్ ఆఫ్ 5.1 నుంచి కూడా ప్లే అవుతుంది. సేమ్ స్టీరియో ఎఫెక్ట్ ముందు కూడా వస్తుంది, బాగుంటుంది. 5.1కి కొంచెం దగ్గరలో కనిపిస్తుంది కానీ అంత ఉండదు. ఓకే, కొంచెం ఓవర్ అనిపిస్తుంది 100 ఇంచెస్ అంటే ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది. అంటే ఇంట్లోనే హోమ్ థియేటర్ సెటప్ అంటే ఎట్లుంటుంది అంటే థియేటర్ పోకుండా కాదు, థియేటర్లోనే ఇంట్లోనే థియేటర్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలన్న పిచ్చి ఉంటుంది. సో అది స్పీకర్స్ తోటి ఇట్లా ఆడుకునేటోనికి అర్థమవుతుంది. మీరు ఒకవేళ ఉంటే కింద కమెంట్ చేయండి అది కూడా. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వన్స్ అగైన్ ఈరోజు నేను నా హోమ్ థియేటర్ సెటప్ గురించి మాట్లాడదాను. సో ఇది స్క్రిప్టెడ్ కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఆల్మోస్ట్ ఈ సెటప్ తోటి ఒక 10 years అనుకోవచ్చు, లేకపోతే 2 years అనుకోవచ్చు ట్రావెల్ అయినా. సో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, అంటే హోమ్ థియేటర్ కానీ టీవీ కానీ ప్రతి ఒక్క స్పీకర్, ఇది 5.1 సెటప్, ఈ ప్రతి ఒక్క స్పీకర్ని ఎట్లా ట్వీక్ చేయొచ్చు అనేది నాకు ఐడియా ఉంది. సో దాని గురించి మాట్లాడదాం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఇది లెంతీ ఉండొచ్చు, షార్ట్ కూడా ఉండొచ్చు. ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వితౌట్ స్క్రిప్టెడ్ ఇవ్వాలనుకుంటున్నా. స్క్రిప్టెడ్ అంటే ఆ ఫీల్ రాదు. సో లెట్స్ గో అండ్ డైవ్ ఇన్ ద వీడియో అండ్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఇది వచ్చేసి సోనీ బ్రావియా టీవీ. ఇది ఆల్మోస్ట్ కొన్ని కూడా 10 to 11 years అయిపోయింది. చాలా మంచి వర్క్ అయితే ఇప్పుడు కూడా. సో 5.1 సపరేషన్ చెప్తా, దాని గురించి ముందు చెప్తా. 5.1 సపరేషన్ గురించి చెప్పాలి. సో మెయిన్గా ఇక్కడ మాట్లాడుకుంటున్న మాస్టర్ హాల్ ప్రస్తుతానికైతే ఇది ఎక్స్ట్రీమ్ బాక్స్. సో నార్మల్గా మనం బయట చూస్తే ఫైర్ స్టిక్ కానీ ఇవన్నీ తీసుకుంటాం కదా, అది 1500 ప్రైస్లో అయితే రాదు. సో ఇది 1500 ప్రైస్లో వచ్చింది. ఇంకా తక్కువ కూడా దొరుకుతుంది ఒకవేళ మనకి పాత సెటర్ బాక్స్ ఎక్స్ట్రీమ్ కావాలనుకుంటే పాత ఎయిర్టెల్ బాక్స్ ఎక్స్చేంజ్ చేసి తెచ్చుకోవచ్చు. సో ఇది 5.1 ఇస్తుంది మనకి సపోర్ట్. మనకి డాల్బీ అట్మాస్ అవసరం లేదు, ఎందుకంటే అంత పెద్ద సెటప్ మనం చేసుకోము ఇంట్లో, వైర్స్ అవన్నీ పెట్టుకోం కాబట్టి ఇది బెస్ట్. మన ఫైర్ స్టిక్ అంటే చాలా టైం, ఎందుకంటే మనకి ఛానల్స్ కూడా ఉంటాయి కదా దీంట్లోనే. ఒకవేళ మనం ఎప్పుడైనా వాడొద్దు అనుకుంటే ఒక 150 రూపీస్ కట్టేసామంటే వాడుంటుంది. ఓటీటీ యాప్ తీసుకున్నామంటే దిల్దార్ ఎన్ని రోజులు అంటే 2 రోజులు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మన సోనీ HD40R హోమ్ థియేటర్. ఇది 600 watt హోమ్ థియేటర్ 5.1. అందరు దీని గురించి వెయిట్ చేసి ఉంటారు. సో ఇది 5.1 అంటే 5.1 ఎట్లా అంటే ఈ సౌండ్ బార్ ఉంది కదా, సో ఇది తీసాను ఫస్ట్. దీని గురించి కూడా చెప్తా. ఈ సౌండ్ బార్ ఉంది కదా, దీనిలో టోటల్ 3 స్పీకర్స్ ఉన్నాయి. సో సెంటర్ ఛానల్ ఇది రైట్ అంటే కొంచెం రైట్, ఇది లెఫ్ట్. సపరేషన్ అయితే బాగానే ఉంటుంది. దగ్గర ఉన్నాయి కాబట్టి, దగ్గర కాంపాక్టే ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి అంత అక్యురసీ ఉండకపోవచ్చు, కానీ ఓకే నడిపించవచ్చు అంతే. సో ఇది సబ్వూఫర్ మొత్తం ఇదే, మొత్తం దీనికి అంతా ఇన్నిటికి హెడ్ ఇదే. సో ఇది ఒక టచ్ కంట్రోల్స్ తోటి వచ్చేస్తుంది. ఇది దీనిలో మెయిన్గా పవర్ బటను, మోడ్ బటను, బ్లూటూత్ బటను, ప్లస్ మైనస్ అంటే సౌండ్ ఎక్కువ తక్కువ చేసుకునే ఆప్షన్ దీంట్లో ఉంది. వెనక సైడ్ ఆక్స్, HDMI, మళ్ళీ ఆప్టికల్ అంతే. మళ్ళీ ఈ సౌండ్ బార్కి సంబంధించిన కనెక్షన్స్ ఉంటాయి. పవర్ కార్డ్ దీనికి వచ్చేది ఇన్పుట్. ఇది ఒక LCD డిస్ప్లే వస్తుంది మనకి. ఇక్కడ ఒక USB అంటే మ్యూజిక్, ఇది మెయిన్గా మ్యూజిక్ మంచిగా ఉంటుంది దీంట్లో వింటే. సో మ్యూజిక్ వినాలనుకుంటే మంచి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో పెట్టుకొని వినొచ్చు. సో ఇప్పుడు మనం కనెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సెటర్ బాక్స్ కదా, సెటర్ బాక్స్ నుంచి ఒక HDMI కేబుల్ పోతుంది టీవీకి. టీవీ నుంచి ARC అని ఉంటుంది ఆప్షన్, అంటే HDMI. టోటల్ 4 ఉన్నాయి దీనికి. దాంట్లో సెకండ్ పోర్ట్ ARC నుంచి దీనికి వస్తుంది కనెక్షన్. ఇది దాన్ని మొత్తం డీకోడ్ చేసేసి 5.1 కానీ 2.1 కానీ స్టీరియో కానీ ఏదైనా చేసుకుంటుంది అన్నమాట. ఇంకా మైనస్ ఏంటంటే ఇది 4K సపోర్ట్ చెయ్యదు, అంటే చూపిస్తుంది 1080pలోనే 4K చూపిస్తుంది. కాకపోతే తెలుసు కదా, ఎంతైనా కాంపాక్టబిలిటీ ఉంటే దాని ఫీచర్స్ కూడా వేరే ఉంటాయి. దీనికి డాల్బీ అట్మాస్ అవన్నీ ఏమి ఉండదు. సో ఇది ఒక 10 years బ్యాక్ కాబట్టి అప్పుడు కూడా
సో డిటిఎస్ ఇవన్నీ, సో డిటిఎస్ ఎక్స్ కానీ డాల్బీ అట్మాస్ అని ఇప్పుడు ఒక 2 years 3 years బ్యాక్ నుంచి వస్తున్నాయి టీవీలలో. దానికి ముందంతా అంతా 5.1 తెలుసు కదా మీకు. మీకు దాని గురించి కూడా ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా, డాల్బీలో ఎన్ని రకాలు ఉన్నాయో, డిటిఎస్లో ఎన్ని రకాలు ఉన్నాయో. సో ఇప్పటికైతే అన్నిట్లలో దొరకకుండా మెయిన్గా మాట్లాడుతున్నాం. సో మెయిన్గా 5.1 అయితే సపోర్ట్ చేస్తుంది, మ్యాక్సిమమ్ 5.1. 5.1 అట్మాస్ అంటే కూడా చేయొచ్చు, కాకపోతే ఇట్లాంటి సౌండ్ బార్లు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట. అంటే అది ప్రాసెస్ చేసుకొని టీవీకి సిగ్నల్ పంపించేది, వీడియో సిగ్నల్ పంపించేది. సో అది ప్రాసెస్ చేసుకుంటారు. అప్పుడు డాల్బీ అట్మాస్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ టీవీలో నేటివ్ రెజల్యూషన్ 1080pలో ప్లే అయిపోతుంది. కాకుంటే ఇది ఒక ఇది ఒక స్పీకరు బ్యాక్ సైడ్ ఉన్నది. సో ఇది ఇంకో స్పీకరు, మొత్తం 5.1 అనమాట. అక్కడ 3 చెప్పిన సౌండ్ బార్ ఉంది కదా, సౌండ్ బార్లో 3 స్పీకర్స్ ఉన్నాయి. సో టెక్నికల్గా మాట్లాడుకుంటే ఇది 6.1, మనం 5.1 అని చెప్పుకోవచ్చు. చెప్పినాం కదా ఇది. లీవ్ దిస్ మెస్ అండ్ ఈ చెత్త కాకుండా దీంట్లో చూస్తే మనకు యాంప్లిఫైర్ ఉంది. 5.1 అంటే రేర్ స్పీకర్స్కి పవర్ ఇచ్చేది ఇదే. ఇది చూపిస్తాం మీకు తర్వాత. ఇది ఇట్లా, ఇది నేను ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకుంటా, ఈ చెత్త వదిలేసేయండి. సో అన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇది నా ఫిలిప్స్ పాత స్పీకర్, అంటే మా డాడీ కొనుక్కున్నాడు, ఇప్పుడు నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఇది చాలా దారుణంగా వాడేటోంది. నేను పతంగ పండుగ దానికి దీనికి బిల్డింగ్ మీద పడేసి ఇష్టం వచ్చిన వాడేటోంది. సో ఇంత యూజ్ వస్తుందా నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా పెద్ద స్పీకర్, కాకపోతే చాలా యూజ్ కూడా వస్తుంది నాకు. దీన్ని కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా. దీని స్టీరియో స్పీకర్స్, ఇది బ్యాటరీల పైన నడిచేది, అప్పట్లో బ్యాటరీల పైన నడిచేది. సో ఇది ఎందుకు మెయిన్గా పెట్టుకున్నానంటే ఇది సెంటర్ ఛానల్ పనిచేస్తుంది నాకు ఇప్పుడు. ఈ సౌండ్ బార్ సోనీ HD40R చాలా మంచిగా ఉంటుంది, కానీ ఈ ఒక్క సౌండ్ బార్లో ట్వీటర్స్ ఉండవు. సో చాలా యావరేజ్ ఉంటుంది. అంటే మీకు ఒకవేళ ఒక యాక్షన్ సీక్వెన్సెస్, సలార్ సీక్వెన్స్ నేను ఒకటి చూపిస్తాను మీకు. అంటే మన ఒక వీడియో పెడతా, అది చాలా వైరల్ మన వీడియో. అయితే అసలు మామూలుగా మనము ఈ స్పీకర్ లేకుండా వాడితే మనకి ఏంటంటే వోకల్స్ రావన్నమాట. అంటే వస్తాయి కానీ అంత రావు. మనకి లోస్, మిడ్స్, హైస్ అని ఉంటాయి కదా, అన్నీ ఒకటే లెక్క అయిపోతాయి అనమాట. బేస్ సపరేట్ చేసుకుంటుంది, కానీ దీంట్లో వచ్చేటప్పుడు మాత్రం అది మంచిగా ఉండదు అనమాట. సో నేనేం చేసానంటే ఈ స్పీకర్ ఈ బ్యాటరీల పైన నడిచేదని చెప్పినా కదా, అంటే దీనికి కరెక్ట్ వాటేజ్ నాకు తెలియదు, కానీ ఇది పక్కా నడుస్తుంది దీనిపైన అని చెప్పి. అంటే ఒక ఎక్స్టర్నల్ వైర్ త్రూ బయట, అంటే వైర్ కట్ చేయకుండా, వారంటీ పోకుండా, దాని వెనుక ప్లాస్టిక్ ఎట్లా పెట్టాలని కూడా చూపిస్తుంది. సో ఆ ప్లాస్టిక్ త్రూ అది పెట్టి దీన్ని ఆల్టర్ చేసినాం. సో ఇప్పుడు సూపర్ వస్తుంది మనకి సౌండ్. అయితే నేను మా డాడీ చూసి షాక్ అయినా అనమాట, ఏంద్రా ఇది పెట్టినాం అంటే ఇట్లా సౌండ్ కోసం. చూసినాక ఎక్స్పీరియన్స్ మాత్రం తోపు. అసలు నీకు చెప్పాలంటే చాలా 19-20 ఫరక్ అంటారు చూడు, అట్లా ఉంటుంది. సో నేను మ్యాక్సిమం ల్యాప్టాప్ పెట్టుకునే వాడతాను, ఎందుకంటే నాకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది ల్యాప్టాప్ నుంచి. సో ల్యాప్టాప్లో కూడా నేను 3 typesగా వాడినా, మెయిన్గా 3 types 4 types టోటల్గా. నార్మల్గా మనం ఎప్పుడైనా ల్యాప్టాప్ కనెక్ట్ చేసినప్పుడు ల్యాప్టాప్లో విండోస్ నుంచి ఒక సరౌండ్ సౌండ్ నార్మల్గా వస్తుంది సాఫ్ట్వేర్, అది బెస్ట్, అది ఓకే. అది కాకుండా డిటిఎస్ ఎక్స్ అని వస్తుంది, డాల్బీ అట్మాస్ కూడా వస్తుంది. ఏం వాడకుండా డైరెక్ట్ 5.1 ప్యూర్ 5.1 కూడా వాడుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను ప్యూర్ 5.1 వాడుతున్నాను. లేకపోతే మనము విండోస్ నుంచి వచ్చే సాఫ్ట్వేర్ కూడా వాడుకోవచ్చు, అది మోర్ దెన్ ఎనఫ్. లేదంటే డిటిఎస్ ఎక్స్ అంటే మనకి ప్రొడక్ట్ ఎట్లా అంటే వర్చువల్ సౌండ్ అనేది ఈ 5.1 నుంచి మనకి ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా డిటిఎస్ సాఫ్ట్వేర్ అన్ని డిజైన్ చేశారు. డాల్బీ అట్మాస్ కూడా అంతే బాగుంటుంది. సో కొంచెం డిటిఎస్ కొంచెం కాస్ట్లీ డాల్బీ కంటే, డాల్బీ కొంచెం తక్కువ ఉంటుంది. కాకపోతే నాకు బేస్ వైజ్గా అంటే డాల్బీ ఏం చెప్పుకుంటా, బేస్ సౌండ్ అంటే హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్, థియేటర్ లెవెల్ ఎక్స్పీరియన్స్కి తీసుకెళ్ళేదైతే డాల్బీ అట్మాస్. లేదు ప్రిసైజ్గా సౌండ్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, సెంటర్ అంటే సెంటర్, బ్యాక్ అంటే బ్యాక్, ఇట్లా సౌండ్ సపరేషన్ బ్యాక్ ఇట్లానే ఉండేది. సౌండ్ ఎంత ప్రిసైజ్గా ఉంటుంది అంటే డిటిఎస్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒక వీడియో చేస్తాను దానికి, డెడికేటెడ్ వీడియో. ఇప్పుడు దీంట్లోనే ఒక 5-6 టాపిక్స్ వచ్చినాయి కొత్త వీడియోలు. సో ఈ వీడియోలన్నీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
అట్లనే బెల్ ఐకాన్ కొట్టేసినాను అంటే మీకు నోటిఫికేషన్ కూడా ముందే వచ్చేస్తుంది. సో నేను సబ్బూఫర్ గురించి మాట్లాడినా, ఎక్స్ట్రీమ్ బాక్స్ గురించి మాట్లాడినా, టీవీ గురించి మాట్లాడినా, సౌండ్ బార్ గురించి మాట్లాడలేదు. అంటే మాట్లాడినా కానీ అంత మాట్లాడలేదు. దీంట్లో బేసిక్గా స్పీకర్స్ లేవు. అంటే స్పీకర్స్ ఉన్నాయి, 3 స్పీకర్స్ ఉంటాయి కదా. ఆ 3 స్పీకర్స్ ట్విట్టర్ పని అయితే చేయవు. దాని పని అయితే అది చేసుకుంటుంది. లెఫ్ట్ రైట్ సెంటర్ బాగానే ఇస్తుంది. కానీ నన్ను అడిగితే డబ్బులు ఉంటే తీసుకున్నాక, అంటే ఇదేనంతా ఈఎంఐ ఏమైనా ఉంటే కట్టుకున్నాక, దీని వారంటీ అయిపోయినాక ఏం చేసుకోవచ్చు అంటే సోనీ అడాప్టర్స్ దొరుకుతాయి. దీని వెనుక మీకు చూపిస్తా. అడాప్టర్స్ తోటి ఇట్లా ఒక 3 స్పీకర్లు అరేంజ్ చేసుకున్నారు అనుకో, ఇట్లా సెంటర్ ఈడొకటి ఇక్కడొకటి అరేంజ్ చేసుకుంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఈ సెంటర్ ఛానల్ నుంచి వచ్చేది డామినేట్ చేస్తుంది లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్. అంటే నేను అసలు మైండ్ బ్లోయింగ్ అసలు చెప్పాలంటే. దేవా అని సలాల్లో ఒక డైలాగ్ ఉంటుంది, దానికి ఇట్లా వస్తుంది సెంటర్లకి ఇచ్చి పోగు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు. సో GM4 ప్లగ్ ఇది. సో ఇది వాడుతున్నాను. స్టెబిలైజర్ వచ్చేసి మైక్రోటెక్ది వాడుతున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 75 ఇంచెస్ టీవీ నుంచి ఒక ఫ్రిడ్జ్, ఒక హోమ్ థియేటరు, ఒక సెటర్ బాక్సు, ఇంకో హోమ్ థియేటరు, ఇంకో టీవీ కూడా సపోర్ట్ చేసే అంత కెపాసిటీ ఉంది దీనికి. అంత ఇవ్వద్దు, కాకపోతే అంత తీసుకున్నా ఫ్యూచర్లో ఎప్పుడైనా 100 ఇంచెస్ టీవీ కొందాం అనేసి. సో టీవీ అయితే ఆన్ అయిపోయింది కదా. అంటే నా దగ్గర ఇప్పుడు ఉన్న సబ్స్క్రిప్షన్ ఒకటి యాపిల్ టీవీ ఒకటి. యాపిల్ టీవీ ప్లే అయితే దీంట్లో నేను రిచ్ కాదు, దీనికి ఒక చిన్న టీవీ చేస్తే అది వచ్చిందనమాట. సో దాంట్లో ఒక ట్రైలర్ ప్లే చేసి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందండి. మేబీ మొత్తం వీడియో పెట్టకపోవచ్చు, డ్రైవ్ లింక్లో పెడతా, కానీ చిన్న క్లిప్స్ అయితే మాత్రం మీకు ప్లే చేసి చూపిస్తాను. సో ఇప్పుడే రేర్ స్పీకర్స్ ఆన్ చేసిన. ట్రైలర్లో 5.1 ప్లే అవుతుందో లేదో అనేది ఒక చిన్న ఐడియా నాకు కూడా లేదు. ప్లే చేసి చూద్దాము. నార్మల్గా మనకి స్టీరియో 5.1 ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకుంటాను నేను. చూద్దాం. It's your first job? I know what I'm doing. You really think that I killed Karen? You're ready on the way. I'd like to know more about her. I'm Sunny. Why are you trying to help? What if the person that abducted me is me? Okay, boys, here we go. Party like you've never partied. Leave me alone, fun. This clear signs turn me upside down. Thank you so very much for your time. That was unbelievable. ఈ రోజు నుంచి అందరం సందరం ఎక్కి సేపలే పడ్డా. సో ఇప్పటికే లెంత్ చాలా పెద్దగా అయిపోయింది వీడియోది. దీనికి పార్ట్ 2 చేస్తా. దాంట్లో సలారు, దేవరా, ఇంకా గాడ్జిల్లా, అవెంజర్స్, ఇట్లా బొచ్చడు 5.1 ఫార్మాట్ ఉన్న వీడియోస్ అన్ని ప్లే చేసి చూపిస్తా. ఇప్పటికైతే ఇంతే. దీని లింక్ ఏమైనా యాడ్ చేసేది ఉంటే అది కింద కామెంట్లు మీరు పెట్టేసినారు అనుకో, నెక్స్ట్ వీడియోకి అది యాడ్ చేసి పెడతా. యాక్సం వస్తుంది, నీళ్ళు తాగొద్దు కదా. సో ఇది 2.1 దాకా అయితే మీకు చూపించిన. 2.1 కాదు, 2.1 5.1 కూడా చూపించిన. ఇది బేసిక్గా సోనీ HT40R పెద్ద పదం, 600 వాట్ దీన్ని. దీని పీక్ అవుట్పుట్ ఎప్పుడు వస్తుందంటే బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు. బ్లూటూత్లో అయితే రాచకం మిత్రం కదా, ఇల్లంతా అదురుతుంది, పక్కనే ఇల్లు అదురుతుంది, ఎన్కో ఇల్లు అదురుతుంది, అట్లా అదురుతాయి. అంత సౌండ్ ఉంటుంది దీన్ని, బేస్ కూడా అంత ఉంటుంది. సో మొత్తం 5.1 ఆన్ చేసి బ్లూటూత్లో పెడితే అవన్నీ టెస్ట్ చేసి చూపిస్తా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేసేసండి మీకు ఏమేమి కావాలో నెక్స్ట్ వీడియోలో. దీని పార్ట్ 2లో అవన్నీ కమెంట్ చేసేసండి. ఇది ఎంత జల్దీ అయితే అంత జల్దీ అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే ఈ వీడియో చేయక మనం
కొన్ని కూడా 2 years పైన అయిపోయింది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది అందుకే చేయలేదు. కాకపోతే చేంజ్ మంచిగా అయింది, ఎందుకంటే ఇది యాడ్ చేసిన కదా. ఇది యాడ్ చేసినాక ఎక్స్పీరియన్స్ అసలు మొత్తం చేంజ్ అయిపోయింది. బొట్టు కూడా పెట్టిన మొన్న ఆయుధ పూజ బొట్టు, నాకు ఆయుధమే అది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. సో అది ఉంటే క్షమించండి. ఇంకా కట్ షాట్ చేయమంటే కట్ షాట్ కూడా చేస్తా. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నన్ను సపోర్ట్ చేయండి. మీ అంకిత్ పూసా.